నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన వాక్కును బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అని వాగ్దానం చేసిన దేవుడు ఆరోగ్యమును క్షేమమును కలుగు చేసి ఆయుష్కాలమును పొడిగించువాడై ఉన్నాడు. మనము దీర్ఘకాలము బ్రతకాలి అని, దీర్ఘాయుష్మంతులుగా చేయబడాలని ఎన్నో అనుకుంటాము. కానీ ఆయుష్కాలం అనేది దేవుని చేతిలోనే ఉంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మనం ఎంత హెల్త్ని జాగ్రత్తగా చూసుకోగలిగినా, దేవుని యొక్క సెలవు లేనిదే, దేవుని యొక్క దీవెన లేనిదే ఆయుష్కాలం అనేది నరునికి కలగడం అనేది జరగదు. దేవుని యొక్క ఆశీర్వాదమే, దేవుని సెలవైతేనే గాన మనిషికి ఆయుష్కాలము పొడిగించబడుతుంది. మనమందరము కూడా దేవుని కృపను, దయను, ఆయన యొక్క మహా కనికరమును పొందుకుందుముగాక. అట్టి మార్గాలలో మనము నడిపించబడుదుముగాక. దేవుని వలన దీవించబడిన అనుభవాలలో మనము కొనసాగునట్లుగా ఆయన కృప సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఆయుష్కాలమును అనుగ్రహించే దేవుడవు. మమ్ములను దీర్ఘాయుష్మంతులుగా చేసి దీవించేదనని వాగ్దానపూర్వకంగా సెలవిచ్చి ఉన్నారు. నీ పిల్లలకు కలిగిన మరణ భయములు, రోగ భయములు, శత్రు భయములు, ఆర్థిక భయములన్నీ యేసు నామముల తొలగిపోవునుగాక. ఆయుష్కాలమును పొడిగించి మీ కృపతో నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. మీకు కలిగిన భయములన్నిటిలో నుండి నా దేవుడు మిమ్ములను విడిపించునుగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండి దేవుని పరిచర్యను కొనసాగించున్నట్లుగా మీ వంతు సహకారాన్ని అందిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు దీవించి దీర్ఘాయుష్మంతులుగా చేయునుగాక. ఆమేన్.